మన పెద్దవాళ్ళు మనకు ఒక విషయం అయితే చెప్తూ ఉంటారు. అదేమిటంటే ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలని చెప్తూ ఉంటారనమాట. ఇక మనం పెళ్లి విషయానికి వచ్చినట్లయితే మనం పెళ్లి కూడా ఏ వయసులో చేసుకోవాలో ఆ వయసులో చేసుకోవాలన్నమాట. అయితే చాలా మందికి అయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మేము భవిష్యత్తులో సెటిల్ అవ్వాలని, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ఇలా చెబుతూ పెళ్లి వయసు దాటిపోయిన తర్వాత చాలా మంది అయితే వివాహం చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా పెళ్లి వయసు దాటిపోయిన తర్వాత వివాహం చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఇది చాలా పవిత్రమైనది, అలాగే ప్రత్యేకమైనది కూడాను. తమకు నచ్చిన వారిని చూసి పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు అబ్బాయిలు ఆలోచిస్తూ ఉంటారనమాట. భవిష్యత్తును ఊహించి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత రెండు ఆత్మలు అయితే కలవడం జరుగుతుందన్నమాట. ఇద్దరి మధ్య వివాహం శాశ్వతమైన బంధాన్ని అయితే ఏర్పరుస్తుంది. అయితే అంతకుముందు మనం చూసుకున్నట్లయితే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చాలా చిన్న వయసులో వివాహం అయితే చేసుకునే వాళ్ళు అనమాట. దాని వల్ల వారి జీవితంలో ప్రతికూలమైన సంఘటనలు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం అయితే ఉందన్నమాట. అయితే లేట్ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల అవాంతరాలు ఏర్పడడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. మన భారతదేశ చట్టం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వివాహం చేసుకోవడానికి కరెక్ట్ అయిన ఏజ్లు ఏంటంటే అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు, అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. సో ఈ సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హులని భారతదేశ చట్టం ప్రకారం అయితే రాసి ఉందన్నమాట. అయితే ప్రస్తుతం మారుతున్న జీవన శైలిని అనుసరించి అబ్బాయిలు అమ్మాయిలు చాలా ఆలస్యంగా అయితే వివాహం అయితే చేసుకుంటున్నారు. ఆలస్యమైన వివాహం కొన్నిసార్లు భాగస్వామితో చాలా ఇబ్బందులు తెస్తుందని చెప్పవచ్చు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఇప్పుడు చూద్దాము. ఆలస్యంగా పెళ్లి చేసుకునే వ్యక్తులు దేనికైనా సరే సర్దుకోవడానికి చాలా సమయం అయితే తీసుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళ జీవితంలో చాలా కాలం పాటు ఒంటరిగా గడిపిన తర్వాత మరొకరితో సర్దుబాటు చేసుకోవడానికి చాలా కష్టమైతే అయిపోతుంది అనమాట. చాలా సార్లు అలాంటి వారు తమ భాగస్వామితో సర్దుబాటు చేసుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య పోట్లాటలు పెరిగి పరిస్థితి చాలా దూరం వరకు అయితే చేరుకుంటుంది అనమాట. అందుకే అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం చాలా ముఖ్యం అనమాట. ఆలస్యంగా వివాహం చేసుకున్న మహిళలు తల్లులు కావడానికి చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారనమాట. ఎందుకంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత మహిళల్లో సంతానోత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. అందువల్ల వారు కుటుంబ నియంత్రణలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అంతేకాకుండా వారు శారీరకంగా మానసికంగా దాని ప్రభావాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా కాలం పాటు వివాహం చేసుకోకపోతే భాగస్వాములిద్దరూ అనేక సందర్భాల్లో సంతోషాన్ని ఆస్వాదించలేరన్నమాట. వివాహం చేసుకున్నప్పుడు వారు తమ భాగస్వామితో జీవితంలోని ప్రత్యేకమైన క్షణాలను కూడా సరిగ్గా ఆస్వాదించలేరు. అందుకే అతను తన భాగస్వామికి ఉత్తమంగా కనిపించడం లేదని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో సంతోషకరమైన జీవితాన్ని గడపడం చాలా కష్టమైపోతుంది. లేట్ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ఇది జరుగుతుందన్నమాట. ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కొన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుందన్నమాట. ఉదాహరణకు మీరు చాలా పెద్దవారైనప్పుడు మీరు ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదరదన్నమాట. ఎందుకంటే మనకు ఏజ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరో నచ్చిన ఒక ఆమెతో సర్దుకుపోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకు కరెక్ట్ అయిన పర్సన్ ని చూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే చాలా తక్కువ అనమాట. కొంతమంది బలవంతం మీద కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే పెద్ద వయసు వచ్చిన తర్వాత అతను పెళ్లి చేసుకోకపోతే ఏజ్ పెరిగిపోతుందని చెప్పి ఇంట్లో వాళ్ళు అయితే మన మీద ఒత్తిడి అయితే తీసుకురావడం వల్ల చాలా మంది అయితే ఈ బలవంతపు పెళ్లిళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. కానీ వీళ్ళ పెళ్లి చేసుకున్నా సరే సంతోషంగా వైవాహిక జీవితాన్ని అయితే గడపలేరనమాట. అందువల్ల సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం చాలా ముఖ్యం. ఆలస్య వివాహం అతిపెద్ద దుష్ప్రభావం. పిల్లలు తల్లిదండ్రుల మధ్య అవాంతరాలు అయితే ఏర్పడతాయి అనమాట. వయోభారం వల్ల పిల్లలను సరిగ్గా పోషించలేకపోవడం, అంటే పెద్ద వయసు వచ్చేస్తుంది కదా, అటువంటి సమయంలో మనం కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించడం చాలా కష్టమైపోతుంది అనమాట. పిల్లలు పెరుగుతున్నప్పుడు మన వయసు కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల మీరు మీ పిల్లల జీవితాలను సురక్షితంగా ఉంచడానికి సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం చాలా ముఖ్యమైనమాట. మీ పిల్లల పెళ్లి వచ్చేసరికి మీరు తప్పనిసరిగా వృద్ధులైపోతారనమాట. మీరు యుక్త వయసులో పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడే పెళ్లి ఎందుకనో, ఇంకా సెటిల్ కాలేదనో, ఆర్థికంగా స్థిరపడలేదనో తగిన వయసులో పెళ్లి చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటారనమాట. చాలా మంది 30 నుండి 35 ఏళ్ళు వయసులో కూడా పెళ్లి చేసుకున్న వారు చాలా మంది ఉన్నారని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడే పెళ్లి చేసుకుంటే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయని కొందరైతే ఇలా చేస్తూ ఉంటారు. కానీ లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల
ఆ బాధ్యతలు మరింత భారం అవుతాయని చాలా మంది అయితే పెద్దలు చెప్తున్నారనమాట. నిర్దిష్ట వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. లైంగిక ఆనందానికి ఆరోగ్యానికి అయితే మేలు చేస్తుందన్నమాట మనం నిర్దిష్టమైన వయసులో పెళ్లి చేసుకుంటే. కానీ లేట్ మ్యారేజెస్ వల్ల ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అనమాట. పైగా నిర్దిష్ట వయసు దాటిన తర్వాత వ్యక్తుల్లో నిర్లక్ష్య ధోరణి, అహం స్థాయి వంటివి అయితే పెరుగుతాయి అనమాట. ఇలాంటి సందర్భంలో పెళ్లి పీటలు ఎక్కేవారు ఆ తర్వాత జీవితంలో ఇబ్బందులు పడతారనమాట. పరస్పరం అర్థం చేసుకోవడంలోనూ అవగాహన పెంచుకోవడంలోనూ సమస్యలు వస్తాయి. గొడవలు, కుటుంబ కలహాలు పెరిగి అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలతో చాలా మంది లేటుగానైతే వివాహం చేసుకోవడం జరుగుతుందన్నమాట. తరువాత సమస్యలు ఏంటంటే వాళ్ళకు వ్యంధ్యత్వ సమస్య అయితే ఏర్పడుతుంది అనమాట. సంతానలేమి సమస్య కారణంగా సంతాన సమస్యలకు గల కారణాల్లో ప్రస్తుతం లేట్ మ్యారేజెస్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళల్లో 30 ఏళ్లు దాటిన తర్వాత సంతానోత్పత్తికి అనుగుణంగా వారి శరీరం సహకరించే అవకాశాలు అయితే తక్కువని చాలా మంది అయితే చెప్తున్నారనమాట. థైరాయిడ్, హార్మోన్ ఇష్యూస్, అండాశయం విడుదల వంటి ఇబ్బందులు అయితే ఏర్పడతాయి అనమాట ఆడవారిలో. అయితే మగవారిలో మనం చూసుకున్నట్లయితే స్పెర్మ్ కౌంట్ తక్కువ అవుతుంది. అంతేకాకుండా స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. అలాగే 34 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న వారిలో 30 ఏళ్లలోపు వారిలో కలిగే సెక్స్ కోరికలు, లైంగిక సంతృప్తి వంటివి కొందరైతే సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండాలంటే నిర్దిష్ట వయసులో కనీసం 28 ఏళ్ళు లోపు పెళ్లి చేసుకోవడం బెటర్ అని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారనమాట. పెళ్లి అంటే స్త్రీ పురుషులిద్దరూ జీవితాంతం కలిసి నడిచే ఒక పర్సనల్ లైఫ్ జర్నీ అనమాట. ప్రపంచవ్యాప్తంగా అర్హత గల వయసు వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇండియాలో అయితే అదొక పవిత్రమైన బంధం అనమాట. కుటుంబ వ్యవస్థకు, సంపూర్ణ జీవితానికి ఒక ప్రతీక అనమాట పెళ్లి అంటే. అయితే ఇటీవలి కాలంలో పెళ్లి, కుటుంబం, వ్యక్తిగత జీవితం వంటి విషయాల్లో కొత్త ధోరణి అయితే కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా చదువు, కెరీర్, లక్ష్యం, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ వంటి అంశాలకు ప్రయారిటీ అయితే ఇస్తున్న ఈ తరం పెళ్లి చేసుకోవడంలో ఆలస్యం అయితే చేస్తుందన్నమాట. దీనివల్ల తర్వాత వచ్చే సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఆడపిల్లల విషయం మనం చూసుకున్నట్లయితే లేట్ వయసులో పెళ్లి చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయని ఇప్పుడు మనం చూసుకుందాము. పూర్వకాలంలో చూసుకున్నట్లయితే ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. చదువు, ఉద్యోగం, వృత్తిరీత్యా అమ్మాయిలు అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట. అయితే ఇది కొంతవరకు ఇబ్బందికరమైన అంశమని పెద్దలైతే చెప్తూ ఉన్నారనమాట. చాలా మంది అమ్మాయిలు 30 ఏళ్ళు దాటిన తర్వాత వివాహానికి సిద్ధమవుతున్నారు. ఇలా లేట్ వయసులో పెళ్లి కారణంగా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అవి ఏంటనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో సంతానోత్పత్తి శక్తి అయితే తగ్గుతుందన్నమాట. పెరుగుతున్న వయసు కారణంగా ఆరోగ్యకరమైన బిడ్డను పొందడంలో కాస్త ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. లేటు వయసులో పెళ్లి చేసుకునే పురుషులు, మహిళలు ఇద్దరిలో అనేక సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారనమాట. మహిళలు గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం అయితే తీసుకుంటారనమాట. ఒకవేళ గర్భం దాల్చిన అబార్షన్కి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు అనమాట. డెలివరీలో కూడా ఇబ్బందులు అయితే ఏర్పడతాయి. తల్లిదండ్రులు లేటు వయసులో పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిచ్చారనుకోండి, పిల్లలకు డౌన్ సిండ్రోమ్ అంటే మానసిక, శారీరక రుగ్మతలు వచ్చే ప్రమాదం అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.